బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దక్షిణ కొరియాలో జెజు ఫ్లైట్ ప్రమాదంలో ప్రపంచం షాక్లో ఉంది. ఆ ప్రమాదంతో ఎందుకంటే జెజు విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఎందుకనే కారణాల మీద పక్షి దాడితో పాటు ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమంటూ అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి 2 బ్లాక్ బాక్స్లు, ఫ్లైట్ డేటా రికార్డర్తో పాటు కాక్పిట్ రికార్డర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విమానాన్ని పక్షి ఢీకొన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన విజువల్ మీరు చూడబోతున్నారు. ఇన్ఫాక్ట్ చూశారు. విమాన ప్రమాదంలో 179 మంది మృత్యువాత పడ్డారు. మరి ముఖ్యంగా ఘటనా స్థలంలోని మరణించారు. దాంట్లో 2 మాత్రమే ప్రస్తుతం బతుకున్నారు. ఆ 2లో ఒకరైతే మాత్రం అసలు ఏం జరిగింది, నేను ఎక్కడున్నానంటూ చెప్పడం షాకింగ్గా అనిపిస్తోంది. ఆ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జెజు విమానం థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో దక్షిణ కొరియాలోని ముయూన్కు బయలుదేరింది. ఆ బయలుదేరిన తర్వాత విమానంలో ప్రమాదం తలెత్తిందా లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా? ఆ విజువల్ చూస్తూ ఉంటే మరికొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రయాణం మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మరికొద్ది నిమిషాల్లోనే, ఇంకా చెప్పాలంటే మరికొద్ది సెకండ్ల వ్యవధిలోనే ల్యాండింగ్కి సిద్ధమవుతోంది, ల్యాండింగ్కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అంతా ఆ 5 నిమిషాల్లోనే జరిగిపోయింది. అంతా ఆ 5 నిమిషాల్లోనే జరిగిపోయిందంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ 5 నిమిషాలు ఏం జరిగింది? ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది అనుకున్న టైంలో విమానం రన్వే మీదకి వస్తోంది. వస్తున్న క్రమంలో సేఫ్ ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అంటూ ఉంటారు సాధారణంగా. అటువంటి పరిణామ క్రమం ఏది కనిపించలేదు. అయితే దీనంతటికీ కారణం విమానం ఇంజన్కి సంబంధించిన రైట్ సైడ్ చూస్తూ ఉంటాం. విమానానికి 2 పక్కల కూడా చిన్న గొట్టంలా ఉంటాయి. గొట్టంలో ఫ్యాన్లు తిరుగుతుంటే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇంజన్స్ అంటూ ఉంటారు వాటిని. దాంట్లోకి పక్షి చొచ్చుకు వెళ్ళింది. దాని కారణంగానే ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేద్దాం. పక్షికి సంబంధించి ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఆ పక్షి ఢీకొన్న విజువల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే ప్రమాదం జరిగింది అంటూ ఒక అనుమానాన్ని రేకెత్తించడానికి ఆ పక్షి ఢీకొన్న విజువల్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్, హియర్ ఇట్ ఈస్. ఈ విజువల్ని ఇలాగే ఉంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే కనుక అదిగో ఇదే ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా ఆ ఇంజన్లోకి పక్షి చొచ్చుకుపోయింది, పక్షి వెళ్ళి ఢీకొట్టింది, దాంతోనే ఫెయిల్యూర్ జరిగింది అంటూ కూడా చర్చ జరుగుతోంది, ప్రచారం జరుగుతోంది. ఈ విజువల్ని కానీ లేకపోతే ఈ ఘటనకు సంబంధించి కానీ ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించడం లేదు. కానీ ప్రస్తుతం చక్కలు కొడుతున్న ఈ విజువలే ఇంట్రెస్టింగ్గా మారింది. మరీ ముఖ్యంగా ఇది దీనికి సంబంధించిందా లేదా అనేది ఇంకా ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ విజువల్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాతే ఎందుకు ఈ అంశానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే కనుక గోన్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ విజువల్ మాత్రం ఎక్కడొక బాక్స్లో ఉంచే ప్రయత్నం చేయండి టీం. ఎందుకు దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుందంటే, ల్యాండింగ్ అయ్యే క్రమానికి ముందు పక్షి దాడి జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఇటు సిగ్నల్స్ వెళ్ళాయి పైలట్కి అనేది ఒక అంశం అనేది ఇక్కడ కనబడుతోంది. సో ఒక్కసారి ఆ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఈ ప్రమాదానికి అంటే పక్షి దాడి జరగచ్చు అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్కి సమాచారం వెళ్ళింది. వెళ్ళే క్రమంలోనే అక్కడి నుంచి ఈ క్రమంలోనే పక్షి దాడి జరిగిందా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ గ్యాప్లోనే ఇక్కడ పైలట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏటీసీ నుంచి, పక్షి దాడి జరిగే అవకాశం ఉంది, ప్రమాదం ఉందంటూ కూడా ఇటు విమానయాన సిబ్బంది పైలట్కి సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన మరి కొద్దిసేపట్లోనే మే డే అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఆ సిగ్నల్ ఆయన నుంచి వచ్చింది. ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? సింక్ అవుతోంది. జరుగుతున్న పరిణామ క్రమాలు, బయటకు వస్తున్న విజువల్స్ కావచ్చు, ప్రచారం కావచ్చు, వీటిని సింక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత బెల్లీ ల్యాండింగ్ అయింది. ల్యాండింగ్ సజావుగా జరగాల్సిన క్రమంలో వీటన్నిటికీ తోడు ప్రతికూల వాతావరణం అంటూ కూడా అఫ్కోర్స్ చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ స్టోరీ చూడడం జరుగుతోంది. ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే కనుక మీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చాలామంది కూడా ఈ స్టోరీని ఫాలో చేయడం జరుగుతోంది. మీ అభిప్రాయాన్ని కావచ్చు, లేకపోతే మీ వర్షన్ కావచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కాబట్టి
మీ వ్యూ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రమాదం కనుక జరిగితే ఈ స్థాయిలో ఇంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? సో ఇక్కడ 2 అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. మొదటిది, విమానయాన సిబ్బంది నుంచి పైలట్కి సమాచారం ఉంది పక్షిదాడి జరగచ్చు అంటూ కూడా. ఆ తర్వాత పైలట్ మే డే అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇంకా నా వల్ల ఏమీ లేదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను అంటే ఇది బస్ చేతులు అంటే నెగిటివ్గా తీసుకోవద్దు, ఇంకా నా చేతుల్లో ఏం లేదు, మీరే అంతా చేయాల్సింది, నేను నా ప్రయత్నాలు నేను చేశాను, ఇంకా ఏమైనా ఉంటే చేసే ప్రయత్నం చేస్తాను తప్ప ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీరందరూ అందరూ ఒక తాటి మీదకి వచ్చి కాపాడాల్సిన బాధ్యత, ఇంతమంది ప్రయాణికులని, క్రూని, మమ్మల్ని అంటూ కూడా మేడే అనే పదం అంటే అంత వాల్యూ, అంత వెయిట్ ఉంటుంది దానికి. ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ రెండిటికి మధ్య ఈ పక్షిదాడి జరిగింది అంటే ఒక ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ల్యాండింగ్ అయ్యే సందర్భంలో ప్రతికూల వాతావరణం, అప్పటికే ప్రతికూల వాతావరణం తోడు ఇది ఇష్యూ వచ్చిందని ఇంకొక చర్చ. ఇవన్నిటికీ తోడు రన్వే మీదకి వస్తున్న క్రమంలో జారిపోయింది, సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు, ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ టేక్ ఆఫ్ చేసే ప్రయత్నం జరిగింది అంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. ల్యాండింగ్కి సంబంధించి సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత రన్వే మీద స్మూత్గా వెళ్ళిపోవాలి, కానీ స్మూత్గా వెళ్లకుండా మళ్ళీ దాన్ని టేక్ ఆఫ్ తీసుకునే ప్రయత్నం జరిగింది. టేక్ ఆఫ్ తీసుకునే ప్రయత్నం జరిగినప్పుడు వెళ్ళి అక్కడ గోడను ఢీ కొట్టింది అనేది ఇంకొక అంశం. ఇలా అనేక కోణాలు దర్యాప్తులో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. విజువల్ చూస్తున్నారు, అక్కడ బెల్లీ ల్యాండింగ్ అయింది అంటే కిందన ఆ వీల్స్ ఓపెన్ కాలేదు. సాధారణంగా హైడ్రాలిక్ అంటూ ఉంటాం ల్యాండింగ్ గేర్స్. సో ఇవి రిలీజ్ కాలేదు. కాకపోవడంతోనే ఇక్కడ ఈ విషయంలో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ బెల్లీ ల్యాండింగ్ అయింది, బెల్లీ ల్యాండింగ్ అయిన తర్వాత అంతవరకు బాగానే వెళ్ళింది. ఇప్పుడైతే గోడను ఢీ కొట్టిందో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న తర్వాత ఆ ఘటనా ప్రదేశంలోని 179 మంది మృతి చెందారనేది మనకు అందిన సమాచారం. విజువల్ మీరు చూస్తున్నారు. పక్షి దాడితోని ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానానికి సంబంధించి బలం చేకూర్చేలా నిన్నటి ఘటనకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌత్ కొరియాలోని అత్యంత విషాదకరమైన ఘటనలు ఇదొకటిగా నిలిచింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.